వ్యాయామశాలల్లో చెమటోర్చకుండా కండలు కావాలా? తమ స్టెరాయిడ్స్ వాడితే అతి సులువుగా కండలు పెంచేయవచ్చు. కండలు పెంచాలని కలలు కనే జిమ్ సెంటర్ల నిర్వాహకులు ఊదరగొడుతున్న మాటలివి. ఆ నగరంలో జిమ్ సెంటర్లే స్టెరాయిడ్స్ విక్రయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తున్నాయి. జిమ్ ట్రైనర్లే స్టెరాయిడ్స్ నడుపుతున్నారు. గత కొంతకాలంగా ఈ దందా అక్కడ అడ్డు అదుపు లేకుండా జరుగుతోంది. స్టెరాయిడ్స్ విక్రయాలు, వినియోగం విచ్చలవిడిగా కొనసాగుతోంది. జిమ్ సెంటర్లకు వచ్చే వారి జీవితాలతో చెలగాటమాడుతున్న వారి భాగోతం ఏంటో ఇప్పుడు ఒక లుక్కేద్దాం పదండి. కండలు పెంచాలనే మోజు అందరికుంటుంది. ఎవరైనా పౌష్టికాహారం తింటూ వ్యాయామం చేస్తేనే కండలొస్తాయి. కానీ చెమటోడ్చకుండా కండలు పెంచాలని కలలుగనే బద్ధకస్తులకు ఇది కాస్త కష్టంతో కూడుకున్న పని. ఇంకేముంది, దాన్ని క్యాష్ చేసుకోవాలని స్కెచ్ చేశారు వరంగల్లోని కొంతమంది జిమ్ సెంటర్ల నిర్వాహకులు. కష్టపడకుండా కండలు పెంచాలనుకునే వారి ఆశలను సొమ్ము చేసుకోవడం ప్రారంభించారు. మీ కలను నిజం చేసి కండలు తెప్పిస్తామని ఊదరగొట్టారు ఓ జిమ్ ట్రైనర్ అండ్ గ్యాంగ్. వరంగల్లోని డాక్టర్స్ కాలనీకి చెందిన శ్రవణ్ అనే వ్యక్తి హన్మకొండలో జీరి వ్యాయామశాలలో జిమ్ ట్రైనర్ గా పనిచేస్తున్నాడు. కష్టపడకుండా కండలు పెంచడం ఎలాగో వ్యాయామం కోసం వచ్చే యువతకు అలవాటు చేశాడు. తాను కూడా స్టెరాయిడ్స్ వాడి కండలు పెంచాలని చెప్పేవాడు. హనుమకొండకు ప్రశాంత్తో పాటు విశాఖపట్నంకు చెందిన మణికంత, ఆనంద్ అనే వ్యక్తుల ద్వారా ఆన్లైన్లో స్టెరాయిడ్స్ కొనుగోలు చేస్తూ వచ్చారు. వ్యాయామశాలకొచ్చే యువతను స్టెరాయిడ్స్ కి బానిసలుగా మార్చి స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, టాబ్లెట్లు విక్రయిస్తున్నారు. వారి వద్ద వేలాది రూపాయలు గుంజుతూ వారి జేబులను గుళ్ల చేస్తున్నారు. ఒక్కొక్కరి వద్ద 20,000 నుండి 30,000 వరకు వసూలు చేసి స్టెరాయిడ్స్ అందిస్తున్నారు. వరంగల్లో బాడీ బిల్డింగ్కు, మజిల్ గ్రోతింగ్కు మరి వాడేటువంటి స్టెరాయిడ్స్ ఇల్లీగల్గా అమ్ముతున్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని ఈరోజు ఈ యొక్క స్టెరాయిడ్స్ను సీజ్ చేయడం జరిగింది. అందగట్ల శ్రావణ్ కుమార్ అలియాస్ కిరణ్, ఇతను మన వరంగల్ డాక్టర్స్ కాలనీలో నివసిస్తూ ఉంటాడు. ఇతనుకు బాడీ బిల్డింగ్ అంటే ఒక ప్యాషన్. బాడీ బిల్డింగ్ పోటీలలో పాల్గొనాలి, బాడీ డెవలప్ చేయాలి అనేటువంటిది ఈయనకు బాగా ఇంట్రెస్ట్ ఉండే. దాంతో ఇతను ఒక జిమ్లో జాయిన్ అవుతాడు. ఆ జిమ్లో జాయిన్ అయిన తర్వాత మరి చాలా కసరత్తు చేస్తాడు. ఆయన అనుకున్న ప్రకారము మరి ఆ మజిల్ డెవలప్ కాకపోవడంతో ఆ జిమ్లో ఉన్నటువంటి ఒక శ్రావణ్ అనే అతను ఈ రకంగా కాదు, దీనికి కొన్ని స్టెరాయిడ్స్ వాడితే మనకు ఈజీగా తక్కువ వర్కౌట్తో ఎక్కువ మజిల్ వస్తుంది అని చెప్పేసి ఒక సలహా ఇస్తాడు. స్టెరాయిడ్స్ విక్రయాలు జరుగుతున్న వ్యవహారం పోలీసుల దృష్టికి వచ్చింది. దాంతో పోలీసులు ఈ వ్యవహారంపై నిఘా ఉంచి వివరాలు సేకరించారు. వరంగల్లోని మట్టెవాడ పోలీసులు శ్రవణ్ను అదుపులో తీసుకుని విచారణ జరిపారు. అయితే వియత్నాం, జర్మనీ, బల్గేరియా దేశాల నుండి వీటిని ఆన్లైన్లో దిగుమతి చేసుకునే మణికంఠ, ఆనంద్ల వద్ద ఈ స్టెరాయిడ్స్ ని శ్రవణ్ ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఒక్కరిని అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న మరో 3 కోసం గాలిస్తున్నారు. నిందితుడి వద్ద భారీ ఎత్తున స్టెరాయిడ్స్ ఇంజెక్షన్లు, టాబ్లెట్స్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపించారు. ఇలాంటి స్టెరాయిడ్స్ వినియోగించినా, విక్రయాలు జరిపినా వారిపై కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.